గత ప్రభుత్వంలో కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేసేందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్, రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు. ఒడిశా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్లకు ధరణి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దీంతో ఎవరి భూమినైనా ఎవరి పేరునైనా బదలాయించే అధికారం వారికి లభించిందని అన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడు గాదే శ్రీధర్ రాజుదే కీలక పాత్ర అని చెప్పారు. తండ్రి కొడుకులు నేరగాళ్లని, వారు చేసిన నేరాలకు శిక్షించాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ అధ్యయనం చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక ధరణిని అధ్యయనం చేస్తుంటే అసలులో గుట్టంతా బయటపడిందని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని, 2010లోనే ఒడిశాలో ఈ ధరణి పేరుతో IL&FS కంపెనీకి అప్పగించారని సీఎం రేవంత్ తెలిపారు. అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు ఒడిశా ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ను ఇవ్వడాన్ని 2014లో కాగ్ తప్పుపట్టిందని పేర్కొన్నారు. IL&FS కంపెనీపై గతంలోనే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ధరణి కాంట్రాక్టును దక్కించుకున్నాక I&FS కంపెనీ టెరాసిస్ టెక్నాలజీస్ గా పేరు మార్చుకుంది.